మూడవది ఈటల రాజేందర్ అన్న చాలా ఇదిగా నేను తెలంగాణ ఉద్యమకారుడిని, ఉద్యమంలో నేను చాలా కష్టపడ్డా. నువ్వు కష్టపడ్డావన్నా, కానీ నువ్వు తెలంగాణ ఉద్యమకారులతో ఎలాగైతే కష్టపడినా అని చెప్తున్నావో అలానే తెలంగాణ రాష్ట్ర సమితిలో అలానే నువ్వు ఎంజాయ్ చేసినావు. మినిస్టర్ అండ్ ఆల్ కష్టపడ్డాడు, సంపాదించిండు, ఎంజాయ్ చేసిండు. సో ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాల్సింది ఏం లేదు, మిగిలింది ఏం లేదు. ఆయనకు బీజేపీ తెలంగాణ ఉద్యమంలో ఆయన కష్టపడ్డాడు. కేసీఆర్ అన్యాయం చేసిందంటే హుజూరాబాద్లో ఇండిపెండెంట్ బై ఎలక్షన్లలో ఆయన బీజేపీ పార్టీకి అతీతంగా అందరూ పనిచేసి గెలిపించినారు. కానీ మళ్ళీ ఆయన రెండోసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈటల రాజేందర్ గారు సింపుల్గా హుజూరాబాద్ను వదిలేసి మళ్ళీ ఇక్కడ గజ్వేల్కి వచ్చాడు. గజ్వేల్లో 10 రోజులు కూడా ఎలక్షన్ చేయాలి, కేసీఆర్ ఓడిపోతే అనే భయంతో మళ్ళీ హుజూరాబాద్ వెళ్ళిపోయాడు. వారం రోజుల ముందు ఎలక్షన్ వదిలేసిపోయాడు. ఇప్పుడు మేడ్చల్ ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 15 ఏళ్ళు రామచంద్రరావు అనేట ఆయన కొట్లాడి ఓడిపోతూ ఈసారైనా గెలుస్తానేమో అనే హోప్తో ఆయన సీటు తెచ్చుకుందాం అనే టైంలో ఆయన నెత్తిన తప్పుకున కొడితే రామచంద్రరావు ఎటువంటో తెలియదు. ఇప్పుడు ఆయన లెఫ్టిస్ట్ ముసుగులో ఉండి రైటిస్ట్గా బీజేపీని నెత్తినేసుకొని వచ్చి ఆర్టిఫిషియల్ చేసుకున్నాడు. రియల్ బీజేపీ లీడర్ కాదు ఈటల రాజేందర్ అన్న. ఆర్టిఫిషియల్గా నెత్తినేసుకొని శ్రీరాముని అడ్డం పెట్టుకొని ఏదో గెలవాలనుకుంటా. కానీ మల్కాజ్గిరి, ఎల్బీ నగర్ కుటుంబ సభ్యులు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు కూడా అంత ఈజీగా మోసపోరనే నమ్మకం నాకుంది. ఎందుకంటే నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి నుంచి ఎల్బీ నగర్లో ఎంతోమంది ఉంటున్నారు, ఏం చేస్తారు, ఎలా చేయాలి, వాళ్ళ కోసం ఎంపీగా నన్ను గెలిపించి ఒక పిసిసి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోబడ్డప్పుడు నేను వాళ్ళ రుణం సీఎం అయ్యి వాళ్ళ రుణం తీసుకోవాల్సిన టైంలో వాళ్ళని వదులుకుంటారని రేవంత్ అన్న అనుకోవట్లేదు. ఎందుకు అంటే ఈడ ఎమ్మెల్యేగా మధుయాస్ కన్నా గెలుస్తాడేమో అని చాలా ఆతృతతో ఉన్నాం. కానీ అన్ఫార్చునేట్లీ గెలవలేదు. కానీ ఎల్బీ నగర్ సమస్యలను రేవంత్ అన్న దగ్గర తీసుకెళ్ళి ప్రస్తావించడానికి ఒక రిప్రజెంటేషన్ కావాలి. అది ఎంపీ సునీతక్కని గెలిపిస్తే ఆమె త్రూలో ప్రతి మహిళ, ప్రతి ఒక్కరి ఇష్యూస్, ఎల్బీ నగర్ ఇష్యూస్ వచ్చినప్పుడు సీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ దర్పణన్న తర్వాత సునీతక్కనే ఇవ్వగలుగుతారు. For more videos like this, subscribe Big TV channel.